పోలవరం ప్రాజెక్టులో దొంగలు పడ్డారు. ఇప్పటికే గోదావరి ఇసుక మింగేస్తున్న అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టు కోసం ఉపయోగించాల్సిన సిమెంట్ని అడ్డంగా దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రాజెక్టు వద్దకు ట్యాంకర్లలోని సిమెంట్ని పక్కదారి పట్టిస్తూ అక్రమార్కులు రోజుకు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. గత 3 నెలల కాలంలోనే సిమెంట్ దోపిడీ ద్వారా 3 కోట్ల రూపాయల పైనే వెనకేసుకున్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు సిమెంట్ని దోచేస్తున్నారంటూ వచ్చిన సమాచారంపై సాక్షి నిఘా బృందం రంగంలోకి దిగడంతో అక్రమార్కులు అడ్డంగా దొరికారు. మరి అబద్ధం చెప్పు. ఇప్పుడు అక్కడ ఎంత దింపుకున్నారు చెప్పు. అక్కడ ఎంత దింపుకున్నారు? పోలవరం ప్రాజెక్టులో ఎంత దింపుకున్నారు? పోలవరం ప్రాజెక్టులో ఎంత దింపుకున్నారు అది చెప్పు. నువ్వు కరెక్ట్గా చెప్పి వదిలేస్తున్నావు. ఎవరు మీకు అక్కడ తక్కువ దింపుకుని పంపించింది ఎవరు? నేను అడిగింది చెప్తావా లేకపోతే ఇంకోటి చెప్తావా? పోలవరం ప్రాజెక్టులో ఎంత దింపుకున్నారు? అలా కాదురా, పోలవరం వద్దు, ఇక్కడ ఎవడొచ్చినా ఆపు. ఇక్కడికి ఎందుకు వచ్చింది అది చూడ. బండి తీసేవంటే మాత్రం బాగోదు చెప్తున్నాను. నా బండి అన్న, నీ బండి ఎందుకు తీయమంటానా? ఏ బండి? నా బండి ఏది? నీ బండి ఏది? మరి ఏ బండి తీయమంటున్నావు నువ్వు? వస్తుందా? సిమెంట్ వస్తుందా? కొంచెం వదిలి కిందకి వదిలి. చాలు 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 కట్టి కట్టి మాట్లాడుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ లో దించారా? ఎంత దించారు? సగమే దించారు. చెప్పు. పోలవరం ప్రాజెక్టేనా? మరి అబద్ధం చెప్పు. ఇప్పుడు అక్కడ ఎంత దింపుకున్నారు చెప్పు. అక్కడ ఎంత దింపుకున్నారు? పోలవరం ప్రాజెక్టులో ఎంత దింపుకున్నారు? పోలవరం ప్రాజెక్టులో ఎంత దింపుకున్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ని అడుగుదాం. వినాయక్, చెప్పండి, ఎలా పక్కదారి పట్టిస్తున్నారు? ఇప్పుడు ఇసుక, ఈ సిమెంట్ అంతా ఎవరికి చెందింది? కాంట్రాక్టర్ కొన్నదా లేదంటే గవర్నమెంట్ కొన్న ఇసుక సిమెంటా ఇదంతా? ముందు మొత్తంగా ఇది ఒక పెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మేము పనులు చేపడుతున్నాం అంటూ చెప్పుకుంటుంది. 2018 నాటికి పోలవరం పనులను పూర్తి స్థాయిలో మేము పూర్తి చేసి నీటిని మేము ప్రజలకు విడుదల చేస్తామని కూడా, సాగునీటిని విడుదల చేస్తామని కూడా చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి పోలవరం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సిమెంట్ కంపెనీలతో కూడా మాట్లాడి సిమెంట్ బస్తా ధరను 230 రూపాయలుగా నిర్ణయించి ఇక్కడికి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావడంతో సిమెంట్ కంపెనీలు కూడా తక్కువ ధరకు అందించడానికి అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టును దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ ఈ సిమెంట్ సరఫరాను మరొక 2 సబ్ కాంట్రాక్టర్లకు అందించడం జరిగింది. ఈ సబ్ కాంట్రాక్టర్లు నేరుగా అంటే రోజుకి 30 లారీలు ట్యాంకర్లకు సంబంధించిన సిమెంట్ను ఇక్కడికి దాదాపుగా పోలవరం ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా 30 ట్యాంకర్ల నుంచి అంటే ఒక్కొక్క ట్యాంకరు కెపాసిటీ వచ్చి దాదాపుగా 25 టన్నుల సిమెంట్ ఆ ట్యాంకర్లో పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి జంగారెడ్డిగూడెం, గోపాలపురం రోడ్డు మీదుగా పోలవరం ప్రతిరోజు కూడా నిత్యం చేరుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇంటి దొంగల సాయంతో సిమెంట్ ను పక్కదారి పట్టిస్తున్నట్లుగా మనకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీని మీద నిఘా ఉంచడంతో మొత్తంగా ఏ విధంగా అయితే సిమెంట్ పక్కదారి పడుతుందన్న దానికి మనకు ప్రత్యక్షంగా మనం నిఘా కెమెరాకి చిక్కడం జరిగింది. వీరంతా కూడా అంటే సిమెంట్ ను రోజుకి 30 లారీలు ఈ ప్రాంతానికి వస్తుంటే అందులో 4-5 లారీలను టార్గెట్ చేసుకుంటున్నారు. గతంలో ఆ లారీల్లో మిగిలిపోయిన సిమెంట్ ను ఏదైతే చివరగా మిగిలిపోయిన సిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ సిమెంట్ ను అమ్ముకునేవారు. కానీ గత 3 నెలలుగా ఈ లారీలను అంటే దొంగ నెంబర్ ప్లేట్ కూడా మార్చి అదేవిధంగా ఈ లారీలను ఇంటి దొంగల సాయంతో కొంత అంటే మొత్తంగా లారీలు కాకుండా 30 లారీల్లో ఒక 4-5 లారీలను టార్గెట్ చేసుకుని అందులోంచి 2 నుంచి 5 టన్నుల సిమెంట్ ను ఈ విధంగా పక్కదారి పట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం అందిన సమాచారం మేరకు గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద నిఘా వేయగా అక్కడ ఒక గొడవల్లో ఈ విధంగా ఇక్కడ సిమెంట్ ను దింపుతున్న పరిస్థితి మనం స్పష్టంగా కెమెరాలో కూడా చూసుకోవచ్చు. ఈ కెమెరాలకు కూడా చిక్కడం జరిగింది. దాదాపుగా అప్పటికే
4 టన్నుల సిమెంట్ ను వీరు ఆ ట్యాంకర్ నుంచి ఈ సిమెంట్ బస్తాలకు ఎక్కించి బయటకు పంపించడం జరుగుతుంది. ఈ లారీ డ్రైవర్లు అదేవిధంగా ఈ సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది వీరంతా కూడా కుమ్మక్క ఈ విధంగా ఒక్కొక్క సిమెంట్ ఈ విధంగా 3 నుంచి 5 టన్నుల సిమెంట్ ను బయటికి ఈ విధంగా పంపిస్తున్నారు. రోజుకి సుమారుగా 10 నుంచి 15 టన్నుల సిమెంట్ దోపిడీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒక్కొక్క బస్తాను వీరు బయటికి 200 రూపాయలు అమ్ముకుంటున్నారు. వాస్తవంగా ప్రస్తుతం సిమెంట్ బస్తా ధర అయితే కనుక 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు కూడా అమ్ముడవుతుంది. కానీ ఆ స్థాయిలో అమ్మితే ఎక్కడ దొరికిపోతామన్న ఉద్దేశంతో దాంట్లో సగానికి అంటే ప్రాజెక్ట్ కి ఏదైతే 230 రూపాయలు వస్తుందో దాంట్లో తక్కువకి అంటే 200 రూపాయలకి వీరు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే కొన్ని పాయింట్లు కూడా వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పాయింట్ లో భాగంగానే గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసుకున్న పాయింట్ లో వీరు ఈ సిమెంట్ ను దింపుతుండగా సాక్షి నిఘా కెమెరాకి చిక్కడం జరిగింది. ప్రశ్నిస్తున్న సమయంలో డ్రైవర్లు కూడా ఏమి మాట్లాడలేకపోయారు. కాళ్ళకి దండం పెట్టి బ్రతిమాలే ప్రయత్నం చేశారు. మాకు సంబంధం లేదు, ఇందులో మేము ఇక్కడ తీసుకురమ్మంటే తీసుకొచ్చామని కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు మొదట. ఆ తర్వాత అదే విషయాన్ని రైట్.